ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టీటీడీ లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో ఏప్రిల్ నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అండ్ అలాగే ఏప్రిల్ నెలలో తిరుమలలో ప్రత్యేక పర్వదినాలు ఏంటి అని వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నేరుగా తిరుమలకొచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ అండ్ సాలకట్ల వసంతోత్సవం, ఈ 5 రకాల ఆర్జిత సేవల్ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి జనవరి 22వ తేదీ అనగా ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ సేవల్లో గాను కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఈ 2 సేవలు శ్రీవారి ఆలయం లోపల నిర్వహిస్తారు. మిగిలిన సేవలు అంటే ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, వసంతోత్సవం, ఈ 3 రకాల ఆర్జిత సేవలు శ్రీవారి ఆలయం బయట నిర్వహిస్తారు. అయితే కళ్యాణోత్సవం సేవకి ఒక్క టికెట్ కాస్ట్ 1000 రూపాయలు ఉంటుంది. ఆ టికెట్ పై 2 పర్సన్స్ ఆ కళ్యాణం సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇద్దరు అంటే 1 మేల్ పర్సన్ 1 ఫీమేల్ పర్సన్ కి మాత్రమే ఈ కళ్యాణోత్సవం సేవ టికెట్ అనేది బుక్ అవుతుంది. మిగిలిన సేవలు అంటే ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 3 రకాల ఆర్జిత సేవలు మీరు ఒక్కొక్కరికి సింగిల్ గా బుక్ చేసుకునేలా ఉంటే 500 రూపాయలు పే చేసి బుక్ చేసుకోవాలి. ఇద్దరికి బుక్ చేసుకునేలా ఉంటే ఒకేసారి 1000 రూపాయలు పే చేసి ఇద్దరికైనా బుక్ చేసుకోవచ్చు. ఈ 3 రకాల సేవలు ఏ ఇద్దరికైనా అంటే ఇద్దరు ఆడవారు కావచ్చు, ఇద్దరు మగవారు కావచ్చు, ఏ ఇద్దరికైనా ఈ 3 రకాల ఆర్జిత సేవా టికెట్స్ అనే బుక్ అవుతాయి. అయితే ఊంజల్ సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ముందు స్వామివారిని దర్శనం చేసుకొని ఆ తరువాత సేవలో పాల్గొనడం జరుగుతుంది. మిగిలిన సేవలు అంటే కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ముందు ఆ సేవలో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఇక వసంతోత్సవం సేవ, ఈ సేవని సంవత్సరానికి ఒక్కసారి 3 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ 2026వ సంవత్సరంలో మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ 3 రోజులు తిరుమలలో వసంతోత్సవం సేవను నిర్వహిస్తారు. అయితే మార్చి 30, 31, 2 తేదీలకి సంబంధించిన వసంతోత్సవం సేవా టికెట్స్ ని లాస్ట్ మంత్ లోనే రిలీజ్ చేశారు. కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. ఏప్రిల్ 1వ తేదీకి సంబంధించిన వసంతోత్సవం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు అనగా జనవరి 22వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. ఈ వసంతోత్సవం సేవ అనేది శ్రీవారి ఆలయానికి వెనక వైపున అంటే పడమట మాడ వీధిలో ఉన్న వసంతోత్సవ మండపంలో నిర్వహిస్తారు. ఒక్క పర్సన్ కి టికెట్ కాస్ట్ 300 రూపాయలు ఉంటుంది. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగానే ఒకరికి లేదా ఇద్దరికి వసంతోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అంటే ఇద్దరు ఆడవారు కావచ్చు, ఇద్దరు మగవారు కావచ్చు, తండ్రి కూతురు, అక్క చెల్లి, ఇలా ఏ ఇద్దరికైనా ఒక మొబైల్ నెంబర్ తో లాగానే వసంతోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అయితే ఇద్దరికి బుక్ చేసుకోవాలి అంటే మీరు 600 రూపాయలు పే చేసి టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ వసంతోత్సవం సేవా టికెట్స్ అనేవి ఏప్రిల్ 1వ తేదీకి సంబంధించి సుమారుగా 200 టికెట్స్ వరకు రిలీజ్ చేస్తారండి. ఏప్రిల్ 1వ తేదీన వసంతోత్సవం సేవను నిర్వహిస్తారు కాబట్టి ఆ తేదీకి మిగిలిన ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 4 రకాల ఆర్జిత సేవలు ఏప్రిల్ 1వ తేదీకి రిలీజ్ చేయరు. కేవలం వసంతోత్సవం సేవా టికెట్ ని మాత్రమే రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్, ఈ మూడింటి ద్వారా వన్స్ ఒక్కసారి ఏ ఆర్జిత సేవని బుక్ చేసుకుని ఉన్నా మళ్ళీ వేరే ఏ ఆర్జిత సేవని బుక్ చేసుకోవాలి అన్న కంపల్సరీ మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్, ఈ మూడింటికి కూడా 6 నెలలు అనగా 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పుష్పయాగం, వసంతోత్సవం, పవిత్రోత్సవం, తెప్పోత్సవం, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఇలా ఏ ఆర్జిత సేవని మీరు ఆల్రెడీ బుక్ చేసుకొని ఉన్నా మళ్ళీ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోవాలి అంటే మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్, ఈ మూడింటికి ఖచ్చితంగా 6 నెలల గ్యాప్ అనేది ఉండాలి. అయితే ఈ 6 నెలల గ్యాప్ అనేది మీరు ఆన్లైన్ లో ఆ ఆర్జిత సేవని బుక్ చేసుకున్న తేదీ నుంచి కాదండి, ఏ తేదీలో అయితే మీరు తిరుమలకు వచ్చి నేరుగా ఆ ఆర్జిత సేవలో పాల్గొంటున్నారు ఆ తేదీ నుంచి 6 నెలల గ్యాప్ అనేది ఉండాలి. అయితే ఏప్రిల్ మంత్ కు సంబంధించి మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లెక్కడిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఈ రోజు రిలీజ్ చేసే ఈ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకుని రెండోసారి దర్శనం చేసుకోవచ్చా, లేదా ఈ రోజు రిలీజ్ చేసి ఈ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్న భక్తులు రేపు రిలీజ్ చేసే అంగప్రేక్షణం సేవా టికెట్స్ ను కావచ్చు, ఎల్లుండి రిలీజ్ చేసే 300 రూపీస్ టికెట్స్ ను కావచ్చు బుక్ చేసుకుని రెండోసారి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అని భక్తులకైతే సందేహం ఉండొచ్చు. అలా బుక్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే అన్ని కూడా వేరు వేరు టికెట్స్. మీరు సేమ్ ఆర్జిత సేవా
టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే మాత్రమే 6 నెలల గ్యాప్ ఉండాలి. ఆర్జిత సేవ కాకుండా వేరే ఏ టికెట్స్ అయినా మీరు బుక్ చేసుకోవచ్చు. అంటే లక్కీ డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు అవి మొదటి గడప సేవలు, ఇవి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు. సో అవి వేరు ఇవి వేరు. డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు కూడా ఈ ఆర్జిత సేవలు బుక్ చేసుకోవచ్చు. అండ్ ఈ రోజు ఆర్జిత సేవలను బుక్ చేసుకున్న భక్తులు రేపు రిలీజ్ చేసే అంగప్రక్షణ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. ఎల్లుండి రిలీజ్ చేసే 300 రూపీస్ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అలా బుక్ చేసుకొని మీరు ఒకే నెలలో 2 లేదా 3 సార్లు అయినా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని కూడా వేరు వేరు దర్శనం టికెట్స్ సేవా టికెట్స్ కాబట్టి. అయితే ఈ 5 రకాల ఆర్జిత సేవలు ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవడం జరుగుతుంది. అందుకే వీటిని ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు అని కూడా అంటారు. అయితే ఈ 5 రకాల ఆర్జిత సేవలు స్వామి వారి మూల మూర్తికి నిర్వహించరు, ఉత్సవ మూర్తులకు మాత్రమే నిర్వహిస్తారు. కాబట్టి ఈ సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి స్వామి వారి మొదటి గడప దర్శనం ఉండదు. జయ విజయుల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. కాకపోతే దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపదం ఎంట్రీ పాయింట్ ఉంటుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఏప్రిల్ నెలలో నేరుగా తిరుమలకు వచ్చి ఈ 5 రకాల ఆర్జిత సేవల్లో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ టీటీడీ వారు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగానే, అంటే ఈ రోజు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి 9:55 కల్లా మొబైల్లో బుక్ చేసుకునే వారు కనైతే మీ మొబైల్లో జీ బోర్డ్ అనే కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో మీ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఒకవేళ సిస్టమ్ లో బుక్ చేసుకునే వారు కనైతే మీ సిస్టమ్ లో నోట్ ప్యాడ్ కావచ్చు, వర్డ్ ప్యాడ్ కావచ్చు, అంటే ఏదైనా ఒక టెక్స్ట్ ఎడిటర్ లో కానీ లేదా క్లిప్ డైరీలో కానీ మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా, అంటే మీ నేమ్, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్, ఒకవేళ ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ నెంబర్ ని, ఇంకా కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇలా డీటెయిల్స్ ని ముందుగానే టైప్ చేసుకొని సేవ్ చేసుకోవడం వలన టికెట్స్ బుకింగ్ టైమ్ లో మీ డీటెయిల్స్ అప్పటికప్పటికి మాన్యువల్ గా టైప్ చేసే పని లేకుండా, ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మన ప్రీవియస్ వీడియోస్ లో చెప్పిన విధంగా కాపీ పేస్ట్ విధానంలో కావచ్చు లేదా ఆటో ఫిల్లింగ్ విధానంలో కావచ్చు ఫాస్ట్ గా డీటెయిల్స్ ని ఫిల్ చేసుకొని టికెట్స్ ని ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు. సో ఇలా డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 2 మినిట్స్ ముందుగా, అంటే ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు కాబట్టి 9:58 కల్లా టీటీ దేవస్థానం.ap.gov.in అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవల్ని చాలా ఫాస్ట్ గా ఈజీగా అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ ఆన్లైన్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ రోజు అనగా జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. అయితే వర్చువల్ సేవల్ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం లేదు. మీరు సేవని బుక్ చేసుకున్న తేదీకి టీవీలో ఎస్వీబీసీ భక్తి ఛానల్లో ఆ సేవ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మీరు మీ ఇంటి వద్ద నుంచే టీవీలో ఎస్వీబీసీ భక్తి ఛానల్లో ఆ సేవని చూడాల్సి ఉంటుంది. ఆ వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా మళ్ళీ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే మీరు తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అంటే వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనేవి 2 సార్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి. మొదటిసారి అమౌంట్ ను పే చేసి వర్చువల్ సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి. రెండవసారి ఆ వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అయితే ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ ఈ వర్చువల్ సేవల్ని ఒక్కసారికి ఇద్దరికి బుక్ చేసుకోవచ్చు. ఆ మొబైల్ నెంబర్ తో లాగౌట్ అవ్వకుండా అలాగే కంటిన్యూగా ఇద్దరిద్దరు చొప్పున 15, 20, 30 మందికైనా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అంటే ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయిన తర్వాత లాగౌట్ చేయకుండా కంటిన్యూస్ గా ఇద్దరిద్దరు చొప్పున 15, 20 మందికైనా కూడా ఈ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీకైతే ఆ దర్శనం టికెట్ ని బుక్ చేసుకుంటారో ఆ తేదీ నేరుగా తిరుమలకి చేరుకొని ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా 300 రూపీస్ క్యూ లైన్ లోనే స్వామివారి దర్శనంకు అనుమతించడం జరుగుతుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఆన్లైన్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ రోజు అనగా జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 2:58 కల్లా టీటీ దేవస్థానం.ap.gov.in అని ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో
డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు. ఇక ఏప్రిల్ నెలకి సంబంధించి దర్శనం టికెట్స్ సేవా టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏప్రిల్ 1వ తేదీన తుంబూరు తీర్థం ముక్కోటిని టిటిడి వారు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే ఏప్రిల్ 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు 3 రోజుల పాటు తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. సో ఎవరైతే ఏప్రిల్ 1వ తేదీ తుంబూరు తీర్థ పుణ్యస్నానం, అలాగే ఏప్రిల్ 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు తిరుమలలో జరిగే పద్మావతి పరిణయోత్సవాలను కనులారా వీక్షించాలి అనుకుంటారు ఆ భక్తులందరూ ఈ తేదీలకు తగ్గట్టుగా మీరు సేవా టికెట్స్ ని కానీ దర్శనం టికెట్స్ ని కానీ బుక్ చేసుకొని మీరు ప్లాన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కడిప్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులందరికీ సంబంధించిన లక్కడిప్ రిజల్ట్ ని నిన్న అనగా జనవరి 21వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఇదే వెబ్సైట్ లో టీటీడీ వారు లైవ్ లో అనౌన్స్ చేయడం జరిగింది. అలా అనౌన్స్ చేశాక సెలెక్ట్ అయినటువంటి భక్తులందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ వాళ్ళు ఏ సేవకి ఏ తేదీకి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి టీటీడీ నుంచి టెక్స్ట్ మెసేజెస్ రావడం జరిగింది. సో లక్కీ డిప్ లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి. మీరు డిప్ లో సెలెక్ట్ అయినట్టు మీకు ఎలాంటి మెసేజెస్ రాలేదు అనుకోండి, అలాంటి భక్తులందరూ కూడా టీటీడీ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయ్యి ఒకసారి మీరు డిప్ లో సెలెక్ట్ అయ్యారా లేదనేది చెక్ చేసుకోండి. సో మీరు డిప్ లో సెలెక్ట్ అయ్యారా లేదని చెక్ చేసుకోవడం కోసం డిప్ లో ఏ మొబైల్ నెంబర్ ఓటీపీతో అయితే లాగిన్ అయ్యి రిజిస్టర్ చేసుకున్నారో సేమ్ మొబైల్ నెంబర్ ఓటీపీతో టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మెనూ బార్ లో రైట్ సైడ్ చివర్లో బుకింగ్ హిస్టరీ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ సర్వీస్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అంటే ఇలా మీకు కొన్ని సర్వీసెస్ అయితే రావడం జరుగుతుంది. ఈ సర్వీసెస్ లో కొంచెం కిందకి స్క్రోల్ చేశారు అంటే ఇక్కడ చూడండి సేవ్ ఎలక్ట్రానిక్ డిప్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి డిప్ స్టేటస్ దగ్గర మీరు సెలెక్ట్ అయితే సెలెక్టెడ్ అని ఉంటుంది, ఒకవేళ సెలెక్ట్ కాకపోతే నాట్ సెలెక్టెడ్ అని ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి. అయితే సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ సేవకు అమౌంట్ పే చేసి టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవడానికి నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి జనవరి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే సమయం ఉంది. కాబట్టి డిప్ లో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరు ఈ లోపు అమౌంట్ పే చేసి ఆ టికెట్ ని కన్ఫర్మ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. లక్కీ డిప్ లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఆ సేవకు ఎలా అమౌంట్ పే చేసి టికెట్ ని ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ లోకల్ కోటాలు అంటే తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట మండలాలకి సంబంధించి అండ్ తిరుమల లోకల్ భక్తులందరూ కూడా జనవరి 24వ తేదీ శనివారం రోజుకు సంబంధించి 250 అంగప్రక్షణం సేవా టికెట్స్ కి లోకల్ కోటాలు ఆన్లైన్ లక్కడిప్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడానికి ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఆన్లైన్ లక్కడిప్ అనేది అందుబాటులో ఉంటుంది. కాబట్టి తిరుపతి అర్బన్, రూరల్ అండ్ తిరుమల లోకల్స్ భక్తులు ఇంకా చంద్రగిరి, రేణిగుంట మండలాల భక్తులు అందరూ కూడా దీన్ని గమనించుకొని ఎవరైతే జనవరి 24వ తేదీ అంగప్రక్షణం సేవలో తిరుమలలో పాల్గొని సేవ అయ్యాక స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు లోకల్ కోటాలు అంగప్రక్షణం సేవా టికెట్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ఏప్రిల్ నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.